యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ మేము చెప్పేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీ కిడ్నీ డిసీజ్ సిమ్టమ్ ఏంటంటే నైట్ టైం యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఓకే. అన్యూజువల్గా. ఇది కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఒక పేషెంట్ డయాబెటిక్ అనుకోండి, వాడికి ఆల్రెడీ మూత్రం ఎక్కువగా వస్తుంది, వీళ్ళకి కాదు ఇది నేను చెప్పిన ఈ సిమ్టమ్. డయాబెటీస్ లేకుండా, లేదా డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉన్నవాడైనా, ప్రాస్టేట్ సమస్య లేనివాడు, మేల్స్ అందరికీ ప్రాస్టేట్ గ్లాండ్ 60 years అవుతుంది అంతా కొంత ఉబ్బుతుంది. సో ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ లేని వాళ్ళల్లో, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా లేని వాళ్ళల్లో, ఈ ముగ్గురులో కూడా నైట్ టైం యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరిగితే కొంచెం ఒక్కసారి ఐబ్రోస్ రేస్ చేసి చూసుకోవాలి ఏమవుతుంది వీళ్ళు అని. అంటే నిద్రాభంగం అవుతూ. కరెక్ట్. సో మీరు పడుకున్నాక, నా డెఫినేషన్ వేరు, ఏదో టెక్స్ట్ బుక్లో ఇన్ని లీటర్లు వస్తాయి యూరిన్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ రోజువారీగా ఎవరండి లెక్కలు పెట్టుకుంటారు? నాకు 3 లీటర్లు వచ్చిందా 4 లీటర్లు వచ్చిందని లెక్కలు చూసుకోగా. సో నేనేం చెప్తానంటే 11 PM నుంచి 5 AM అంటే ఆ 6 hour పీరియడ్లో మీరు 3 సార్లు అంతకంటే ఎక్కువ లేస్తున్నారా, మీరు పరీక్షకి వెళ్ళాల్సి వస్తుంది. 3 సార్లు అంతకంటే ఎక్కువ లేస్తే యూరిన్కి అంటే నిద్రభంగం అయినట్టేగా. నిద్రాభంగం అయింది 6 hours అంటే ఎవ్రీ 2 hours యూరిన్కి వెళ్తున్నారు మీరు. సో మీలో ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉండకూడదు, పూర్ కంట్రోల్ డయాబెటిక్ అయి ఉండకూడదు. ఎందుకంటే ఈ రెండిట్లోని ఈ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు వాళ్ళకి మామూలుగానే, కిడ్నీ సమస్య లేకపోయినా కూడా ఉండొచ్చు. సో ఈ రెండు కాకుండా కానీ మీకు మూత్రం ఎక్కువ వెళ్తుంటే మాత్రం ఒకసారి వెళ్ళి అనుమానించాల్సిందే, గమనించాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేసి వీడిని బలవంతంగా అయినా లాక్కుని వెళ్ళాలి. ఎందుకంటే వాడు చాలా రిలక్టెంట్గా ఉంటాడు, నాకేం సమస్యలు లేవు, నేను డాక్టర్ దగ్గరికి నేను బాగానే ఉన్నానంటాడు. అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీగా తీసుకెళ్ళి ఏదో డాక్టర్తో ప్రిలిమినరీ టెస్టులు చేయించాల్సిన పరిస్థితి ఉంది. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.